రీసెంట్‌గా ఎక్స్‌లో టాలీవుడ్ ఫెయిల్డ్ ఇయర్ అని ఒక ట్రెండ్ అవుతుంది. దాని మీద మనం కూడా వీడియో తీస్తే బాగుంటుందని అనిపించి ఈ వీడియో స్టార్ట్ చేశాను. అప్పుడెప్పుడో మానిపోయిన గాయాల్ని మనోళ్ళు మళ్ళీ తట్టి లేపుతున్నారు. మనం ట్రెండింగ్‌లో ఏది ఉంటే అది చేస్తామబ్బా. సో ప్రజెంట్ ట్రెండ్‌లో ఉంది ఇది. సో దీని మీద వీడియో చేయకుండా ఉంటామా? ఇక వీడియో చేసేసా చూసేయండి. అసలు ఎక్స్‌లో ట్రెండ్ అవుతున్న కొత్త ట్రెండ్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో మొత్తం చూడండి, మీకు ఐడియా వస్తుంది. ఐడియా ఏంటి? ఎయిర్టెల్ బిఎస్ఎన్ఎల్ కూడా వస్తుంది. బిఫోర్ దట్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ నౌ. ఇలాంటి ఎన్నో మంచి కంటెంట్ మీ ముందుకు మేము తీసుకొస్తాం. సో ఇక మీరు లేట్ చేయకండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అసలు ఈ ఎక్స్లో అదే ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్న టాపిక్ ఏంటంటే మన అండర్ రేటెడ్ మూవీస్ ఉన్నాయి కదా, అవే అండి. మన కలేజా అండ్ వన్ నేనొక్కడినే జగడం, ఈ టైప్ ఆఫ్ మూవీస్ని మన వాళ్ళు ఎలా వాడారంటే ఈ అండర్ రేటెడ్ మూవీస్ని పెట్టి టాలీవుడ్ ఇండస్ట్రీ ఫెయిల్యూర్డ్ ఇయర్ అని పెడుతున్నారు. దాని అర్థం ఏంటంటే మనం ఆ సినిమాల్ని అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అయ్యామని, దానికి ఇవ్వాల్సిన రెస్పాన్స్ అండ్ గుర్తింపుని మనం ఇవ్వలేదని. ఫైనల్గా చెప్పాలంటే ఓ మంచి సినిమాని పాడు చేశామని దాని అర్థం. మన ఇండస్ట్రీ కాదు, ఏ ఇండస్ట్రీ అయినా అప్పుడప్పుడు పొరపాట్లు చేస్తుంది. మన ఇండస్ట్రీలో జరిగిన పొరపాట్లను చూపిస్తూ ఎక్స్లో ట్రెండ్ చేస్తున్నారు. ఇదే ప్రజెంట్ ట్రెండ్లో ఉంది. ఈ ట్రెండ్లో ఇంకా ఏ సినిమాలు వస్తాయి, ఏ సినిమాలు వస్తే బాగుంటాయి అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో డీప్గా. ఈ ట్రెండ్కి సరిపోయే మూవీస్ ఏంటో ఇప్పుడు చెప్తా చూడండి. వేర్ ఆల్ నో, అసలు అండర్ రేటెడ్ మూవీస్ అంటే మనకు గుర్తుకొచ్చే ఫస్ట్ ఫిలిం, నాకు గుర్తుకొచ్చే ఫస్ట్ ఫిలిం అయితే వన్ నేనొక్కడినే. అసలు మనం ఎక్కడ పొరపాటు చేసాం తెలుసా? నేను చెప్తా. ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్, మనం ఈ ఫిలిం నుంచి కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్స్పెక్ట్ చేయడం అనేది మనం చేసిన ఫస్ట్ పొరపాటు. సెకండ్ పొరపాటు, ఇది మన దగ్గర నుంచి కాదండి, సుకుమార్ నుంచి. ఎందుకంటే సినిమాని అర్థమయ్యేలా తీయడం డైరెక్టర్ పని. ఈ సినిమాని అర్థమయ్యేలాగా తీయలేదు మన సుకుమార్జీ. దీన్ని డిఫరెంట్గా తీయాలనే ఆలోచనలో కన్ఫ్యూజింగ్గా తీశాడు. సో అలా చేయడం వల్ల చాలా మందికి అర్థం కాలేదు. ఈ సినిమా ఫ్లాప్ అవడంలో సుకుమార్ గారి తప్పు కూడా ఉంది. ఈ సినిమా తరపున మనం ఆడియన్స్ అండ్ డైరెక్టర్, సినిమా టీం ఇద్దరి పొరపాట్లు ఉంది. సో వి బౌత్ ఆర్ ఫెయిల్డ్ ఇయర్. ఈ ట్రెండ్లో అప్లై అయ్యే సెకండ్ సినిమా ఆరెంజ్. మీ అందరికీ ఆరెంజ్ అంటే ఏ రేంజ్లో ఇష్టం ఉందో నాకు తెలుసు. బట్ యాజ్ పర్ మై ఒపీనియన్ ఈ సినిమా ఫెయిల్యూర్లో మనమే మెయిన్ రోల్ పోషించాం. మంచి సినిమా, చాలా బాగా తీశారు, మనం అర్థం చేసుకోలేక ఫ్లాప్ స్టాంప్ వేసాం. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అప్పుడు ఆ టైంకి రామ్ చరణ్ మొగదిల తర్వాత ఈ సినిమా రిలీజ్ చేశాడు. సో మన వాళ్ళ గురించి తెలిసిందే కదా, ఈ మధ్య కొంచెం మారారు కానీ అప్పట్లో ఫైట్లు, పాటలు ఇవే గోల. సో ఆ గోలలోంచి బయటికి రాకుండా ఈ సినిమాని చూశారు. సో ఆ ఫ్లోలో ఈ సినిమా చూడడం వల్ల ఈ సినిమా నచ్చలేదు. సో దీన్ని పెద్ద డిజాస్టర్ చేశారు. డిజాస్టర్ చేసిన తర్వాత మనం ఊరుకున్నారా? అండర్ రేటెడ్ మూవీ అని పెద్ద ట్యాగ్ ఇచ్చి పడేశారు. ఈ సినిమా ఫ్లాపడంలో మనదే భయ్య మెయిన్ రోల్. నిజంగా మనం ఫెయిల్ అయ్యాం ఈ సినిమా విషయంలో. నెక్స్ట్ థర్డ్ ఐటమ్, ఎస్ మీరు అనుకున్నదే, అవును, కలేజా. కలేజా ఈజ్ ది బెస్ట్ మూవీస్ ఇన్ టాలీవుడ్. ఇది మనందరం అగ్రీ చేస్తాం, అవునన్నా కాదన్నా. మరి ఈ సినిమా ఎందుకు ఫ్లాప్ అయింది, ఎవరు రెస్పాన్సిబిలిటీ అనేది తెలుసుకుందాం. ఈ సినిమా ఫ్లాప్ అవడంలో రెస్పాన్సిబిలిటీ ఇద్దరిది ఉంది, సినిమా యూనిట్ది అండ్ మనది కూడా. ఫస్ట్ థింగ్, త్రివిక్రమ్ గారు చేసిన తప్పు ఏంటంటే అప్పట్లో మొగదిర చాలా రోజులు షూటింగ్ చేసి రిలీజ్ చేశారు. అలా చేయడం వల్ల సినిమా మీద చాలా హైప్ వచ్చి సినిమా పెద్ద హిట్ అయింది. సో ఇది కూడా అదే రూట్లో వచ్చింది. 2 years అనుకుంటా, నాకు సరిగ్గా గుర్తులేదు. అలా 2 years షూటింగ్ చేసి వచ్చింది సినిమా. అలా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్తో వచ్చిన సినిమా ఫ్లాప్ అయింది. ఎందుకు అలా ఫ్లాప్ అయిందంటే సినిమా మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్, అండ్ అప్పుడు ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ కాలేదని మన వాళ్ళు ఫ్లాప్ చేశారు. బట్ ఆ తర్వాత టీవీలో చూసి ఇది కల్ట్ క్లాసిక్, అండర్ రేటెడ్ మూవీ అని అన్నారు. ఈ సినిమా విషయంలో ఇద్దరి తప్పు ఉంది. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ చేయకుండా నార్మల్ ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ చేస్తూ ఉంటే మాత్రం సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేది. సో ఈ సినిమా కూడా మనం ప్రజెంట్ ట్రెండ్ అవుతున్న ట్రెండ్లో అప్లై అవుతుంది. ఇక నెక్స్ట్ మూవీ మనందరి ఫేవరెట్, ముఖ్యంగా పవర్ స్టార్ ఫ్యాన్స్కి అయితే చాలా ఫేవరెట్. ఇంతవరకు పవర్ స్టార్ సినిమాల్లో బియర్డ్తో క్రేజీ లుక్ ఏదంటే నాకు మాత్రం అది పంజానే. ఏముంటాయి భయ్యా లుక్స్, రియల్ ఓజీ లుక్స్ అంటే అవే. దాంతోపాటు పవర్ స్టార్ స్వాగ్ ఉంటుంది. వావ్, ఇలాంటి సినిమాలు ఎందుకు ఫ్లాప్ చేశారో అస్సలు అర్థం కాదు. ఈ సినిమా ఫ్లాప్ అవడంలో కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ మాత్రం ఆడియన్స్దే, మనదే. దీనికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వాల్సింది భయ్య, మనం ఇవ్వలేదు. ప్రజెంట్ ట్రెండ్ అవుతున్న దానికి ఈ సినిమా పర్ఫెక్ట్ యాప్ట్. మనమే తప్పు చేసాం అప్పట్లో.
ఇక నెక్స్ట్ సినిమా చీలా సౌ. ఈ సినిమా ఫ్లాప్ అని అనడం లేదు, బట్ ఇది ఒక క్యూట్ క్లాసిక్ మూవీ. బట్ మనం అంతగా రెస్పాన్స్ ఇవ్వలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడలేదు. ఇలాంటి సినిమాలు మనం వేరే ఇండస్ట్రీలో చూస్తుంటే మాత్రం ఆహా ఓహో సూపర్ అని ఎక్కడికో నెత్తునే పెట్టుకునే వాళ్ళం. అది మన ఇండస్ట్రీలో రావడం వల్ల మన దరిద్రం బాగాలేక ఫ్లాప్ చేసాం. సినిమా చాలా బాగుంటుంది భయ్య, ఇంకెవరైనా చూడకపోతే ట్రై చేయండి. ఇది ఫ్లాప్ అవడంలో మెయిన్ రెస్పాన్సిబిలిటీ మనదే. మనం చూస్తేనే కదా మంచి సినిమాలు వచ్చేటివి. సో ఇందులో మన రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది. ఇది కూడా ఫ్లాప్ చేసాం. అండ్ మనం చాలా చాలా బాధపడే సినిమా, అసలు ఈ సినిమా ఎందుకురా ఫ్లాప్ చేశారని నేను చాలాసార్లు అనుకున్నాను. ముఖ్యంగా ఈ సినిమా డైరెక్టర్ గురించి భయ్య. చాలా యంగ్ డైరెక్టర్, అతని కోసమైనా సినిమా ఆడాల్సింది. ఎందుకంటే ఇలాంటి సినిమాలు ఆడితే అతను ఫ్యూచర్లో చాలా మంచి సినిమాలు తీస్తాడనేది నా ఉద్దేశం. ఆ సినిమా ఏ సినిమారా బాబు అంటున్నారా? అదే అండి, అంటే సుందరానికి. రీసెంట్గా సరిపోదా శనివారం మూవీతో వచ్చి లెక్క సరిచేశారు. అంటే సుందరానికి ఈజ్ ఏ బ్యూటిఫుల్ మూవీ. చాలా బాగుంటుంది ఆ సినిమా. కాకపోతే ఆ సినిమా నెగిటివ్ టాక్ రావడానికి, ఫ్లాప్ అవడానికి మెయిన్ రీజన్ సినిమా స్లోగా ఉండడం. ఈ సినిమా ఫ్లాప్ అవడానికి మెయిన్ రీజన్ ఆడియన్స్. ఆడియన్సే మెయిన్ రోల్ ప్లే చేశారు సినిమా ఫ్లాప్ అవడానికి. ఎందుకంటే మనం వేరే ఇండస్ట్రీ మూవీస్ చూస్తున్నప్పుడు, ముఖ్యంగా మలయాళం సినిమాలు చూస్తున్నప్పుడు ఆ సినిమా స్లోగా ఉన్నా కానీ ఆహా ఓహో చాలా బాగుంటుంది, కొంచెం వెయిట్ చేస్తే చాలా మంచి సినిమా చూడొచ్చు అని ఏవేవో కబుర్లు చెప్తాం. అంతకన్నా మంచి సినిమాని తీసి చూపిస్తే మాత్రం లాగ్ ఉంది, ఏం బాగాలేదని ఏవేవో చెప్తాం. అలా చెప్పిన సినిమానే ఈ సినిమా. మంచి సినిమాని మనం అందరం ఫ్లాప్ చేసాం. ప్రజెంట్ ట్రెండ్ అవుతున్న దాంట్లో యాప్ట్ అయ్యే ఫస్ట్ సినిమా ఏదంటే అది ఇదే. అండ్ ఇంకొన్ని సినిమాలు ఉన్నాయి, అవి చెప్పేలోపు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలా చేస్తే మేము ఇలాంటి మంచి కంటెంట్ ఎన్నో మేము ముందుకు తీసుకొస్తాం. ఇంతసేపు వీడియో చూసావంటే డెఫినెట్గా నీకు ఈ వీడియో నచ్చిందని అర్థం. సో ఇంకా లేట్ ఎందుకు బాస్, సబ్స్క్రైబ్ చేయి, ఇలాంటి ఎన్నో కంటెంట్ని చూసేయి. సో ఇక్కడ నుంచి కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోదాం. నెక్స్ట్ మూవీ వచ్చేసి మల్లేశం. నిజంగా ఈ సినిమాని చాలా జాగ్రత్తగా చూడండి. ఆ సినిమా వెనకాల నిజంగా వాళ్ళు పడుతున్న స్ట్రగుల్స్ ఏంటి, దాన్ని క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ సినిమా వాల్యూ ఏంటో మీకు తెలుస్తుంది. నిజానికి ఈ సినిమా బయోపిక్, బట్ చాలా మందికి ఆ విషయం తెలియని కూడా తెలియదు. దిస్ మూవీ డిజర్వ్స్ మోర్ రెస్పెక్ట్. ఇంతకుముందు చెప్పా కదా, వేరే లాంగ్వేజ్లో వస్తే నెత్తి మీద పెట్టుకునే వాళ్ళం. మన దగ్గర వచ్చింది కాబట్టి దేకం కూడా దేకలేదు. అది అట్లుంటుంది మనతోని. ఇక ఫైనల్ మూవీ ఏంటంటే అప్పట్లో ఒకడు ఉండేవాడు. ఏం సినిమా బాస్ ఇది, టోప్ సినిమా. అసలు ఏమన్నా యాక్టింగ్ చేస్తారా లీడ్ యాక్టర్స్ ఇద్దరు, బట్ ఏం లాభం, సినిమా కూడా ఫ్లాప్ అయింది. ఈ సినిమా ఫ్లాప్ విషయం పక్కన పెడితే ఒక్కసారి నిజంగా సినిమా చూడండి ఎంత బాగుంటుందో. అసలు ఆ క్యారెక్టరైజేషన్స్, శ్రీ విష్ణు క్యారెక్టర్ అయితే చాలా చాలా బాగా రాశారు. నాకు కొన్నిసార్లు అనిపించింది ఈ సినిమా శ్రీ విష్ణు కోసమైనా చాలా పెద్ద హిట్ అవ్వాల్సింది. నిజంగా సినిమా చూస్తున్నంతసేపు కూడా అరే ఇలా అయిపోయిందా రేవిరాజ్కి అనే బాధలో ఉంటాం. ఈ సినిమా ఫ్లాప్ అవడానికి మెయిన్ రీజన్ మాత్రం మనమే. మనం చూడలేదు, ఆడలేదు, అంతే. బట్ ఇక్కడ నుంచి ఫ్యూచర్లో అయినా ఇలాంటి సినిమాలు వస్తే చూద్దాం బాస్. ఎందుకంటే తర్వాత టీవీలో చూసి అండర్ రేటెడ్ అంటే తట్టుకోలేను భయ్యా. సో ప్రజెంట్ ట్రెండ్ అవుతున్న ట్రెండ్లో ఈ సినిమా కూడా యాడ్ చేసేయచ్చు. సో ఇది ఈ వీడియో గైస్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మూవీస్ ఇంకా ఏమైనా ఉంటే కామెంట్స్లో చెప్పండి, వీలైతే పార్ట్ 2 కూడా తీస్తా.